గాజా పట్టీపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగుతోంది. తాజాగా గాజాలో నెతన్యాహు సైన్యం జరిపిన 2 వేర్వేరు వైమానిక దాడుల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. డైర్ అల్ బలహ్ నగరంలోని మున్సిపాలిటీ భవనంపై మొదటి దాడి జరిగింది. యుఏఈ నుంచి వచ్చే మానవతా సాయాన్ని ఎలా తరలించాలని కొందరు అధికారులు చర్చలు జరుపుతున్న సమయంలో ఐడీఎఫ్ దాడి చేసింది. ఆ భవనం సమీపంలో చాలా మంది పౌరులు ఉండటంతో 10 మంది మృతి చెందారు. గాజా సిటీలోని శరణార్థులకు ఆశ్రయం కల్పించే మాజ్దా వాసిల్లా పాఠశాలపై చేసిన భీకర దాడిలో తల్లి కూతుళ్లతో సహా మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 44,835 మంది ప్రాణాలు కోల్పోగా అందులో 17,492 మంది చిన్నారులే ఉన్నారు. 1,06,356 మంది గాయపడ్డారు. 11,000 మంది గల్లంతయ్యారు. అటు వెస్ట్ బ్యాంకులో 169 మంది చిన్నారులు సహా 811 మంది చనిపోయారు. 6,250 మంది గాయపడ్డారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడిలో 1,139 మంది చనిపోయారు.